డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్కిల్స్ క్యాంప్ లో రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడారో మర్చిపోయారని ప్రశ్నించారు. రామగిరిలో వైఎస్ జగన్ కు భద్రతా వైఫల్యంను కప్పిపుచ్చుకునేందుకు అవన్నీ డ్రామాలంటూ చంద్రబాబు మాట్లాడటంపై తీవ్రంగా మండిపడ్డారు. శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా మీ నెత్తిన మీరే చేతులు పెట్టుకున్న సామెత అన్న పురాణ చరిత్ర పునరావృతమవుతుందనేది మదిలో గట్టిగా పెట్టుకోమని చెప్పని హెచ్చరిక చేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరో పంచాయతీ సర్పంచ్ స్థాయి లేనటువంటి వ్యక్తులకు కూడా మీరు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినటువంటి మీరు ఇవాళ ఉన్నటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఏలుబడి చూస్తున్నాం. మనం ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజానాయకుడిగా కోట్ల మంది ప్రజల్లో అభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి రక్షణ కరువయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలనే బాధ్యతను తీసుకోమని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టమని చెప్పని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పాను. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి